హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ టేస్ట్తో వంకాయ పచ్చెనపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చెనపప్పు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట. కేజీ వంకాయలు, 2 పెద్దుల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కొయ్యాలండి. కోసాను వంకాయలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. స్టవ్ వెలిగించి నూనె పోస్తున్నాను. కరివేపాకు, పెద్దల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ రెండు కొంచెం అరగనివ్వాలండి. అరగా ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వచ్చినాయి కదండి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాము. అల్లం చిన్నల పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా వేస్తాం. 1 టీ స్పూన్ వేసుకున్నాము. ఎండు కొబ్బరి కూడా 1 టీ స్పూన్. రెండు సార్లు కడిగి పక్కన పెట్టానండి పచ్చెనపప్పు. నాన్ని ఇప్పుడు పచ్చెనపప్పు ఇప్పుడు వేస్తున్నాను. దీంట్లో వర్షానికి ఫ్రెష్ గా ఉంటాయండి కూరగాయలు. వంకాయలు అయితే తాజాగా మంచి కలర్ లో కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. దీంట్లో పచ్చెనపప్పు వేసుకొని కొద్దిగా మసాలా వేసుకొని తింటే చికెన్ కూర లాగా ఉంటదండి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 2 టీ స్పూన్లు వేసి కొద్దిగా వేసారండి. ముక్కలుగా కోసామనుకోండి కొంచెం చిదురులాగా అయిపోద్ది వంకాయలు. అందుకని ఇట్లాగా గుత్తులుగా కోస్తే బాగుంటుంది మనం తినడానికి కూడా. ఇట్లా మసాలా కూడా పట్టి ఇట్లా కాయతో ఇట్లా తింటే చాలా బాగుంటది. అందుకే నేను ఇలానే పోస్తుంటా ఎక్కువగా. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. కొద్దిగా మొక్క మునిగల మరీ ఎక్కువ పోసుకోకూడదు. కొద్దిగా కూరకు మగ్గిపోయింది కండి వంకాయ కూడా. అందుకని మరీ ఎక్కువ పోసుకోకుండా పచ్చెనపప్పు కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా పెడుతున్నానండి. 10 నిమిషాలు అయినాక చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఉడికింది. ఇక ధనియాల పౌడర్,
కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేస్తుంది. వంకాయ పచ్చిమిరపప్పు కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మరొక వంటకంలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.